నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. సంపద సృష్టిస్తా. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పినటువంటి అంశం ఇది. సంపద సృష్టిస్తా, సంక్షేమాన్ని చేస్తాను, అభివృద్ధిని చేస్తాను అని ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇప్పుడు సంపద సృష్టి సంగతి పత్రికా విలేకరులు ఏదైతే మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను ప్రజలకు చెప్పేటటువంటి సమాచార శాఖ మంత్రి అది వారు కొలుసు పార్థసారథి గారు వారు నేరుగా అడిగితే విలేకరులు సంపద సృష్టి అన్నారు అంటే సంపద సృష్టి అన్నాడు. ఒక నవ్వేశాడు. అంటే సంపద సృష్టి ఎన్నికల్లో ఓట్ల కోసం మేము అబద్ధం చెప్పాం అనే ఆ నవ్వులోని అర్థం. అదేవిధంగా సత్యకుమార్ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి జాక్పాట్ ఎక్కడో తెలియనటువంటి ప్రాంతంలో వెళ్ళి అనంతపురంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గుడ్ మార్నింగ్ అంటూ ప్రతిరోజు ప్రజలను కలిసేటటువంటి వ్యక్తినే ఓడించగలిగాడు. సరే, అతనికి అదృష్టం అట్లా పట్టింది. ఆయన్ని సంపద సృష్టి గురించి అడిగితే ఆయన కూడా చాలా లైట్ తీసుకున్నాడు. ఏమో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా సంపద సృష్టించడానికి అనేశాడు. అంటే వీళ్ళందరూ చెప్పినవి అబద్ధాలు అనేది అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము అభివృద్ధిని సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మించినటువంటి అభివృద్ధి చేస్తాం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, సంక్షేమాన్ని చేస్తాం అనేటటువంటి మాట కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసం మాత్రమే చెప్పారనేది స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి విధానం చూస్తుంటే వాళ్ళు చేసేటటువంటి అప్పులు చూస్తూ ఉంటే అప్పుల విషయం, అప్పుల్లో ఆ రోజున పచ్చపత్రికల తీరు ఒక రకంగా ఉండేది, సాక్షి పత్రిక తీరు మరొక రకంగా ఉండేది. మంగళవారం జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చింది నిజం. సాక్షి పత్రికలు ఎక్కడ కనపడేవి కాదు ఆ అప్పులు. కానీ పచ్చపత్రికల్లో శీర్షిక ప్రధానమైనటువంటి ఫ్రంట్ పేజీలో ఉండేది, మంగళవారం అప్పుకి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు, దివాలా తీస్తా ఉంది రాష్ట్రం అని రాస్తూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వలన నిలవ ఉన్నటువంటి 5,665 కోట్లను తెప్పించుకోవటమే కాకుండా మరో 9,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసారండి. ఇప్పటికే 9,000 కోట్ల రూపాయలు అప్పులు చేసేసారు. మరి అదేవిధంగా వివిధ రంగాల నుంచి, అటు వ్యవసాయ రంగం నుంచి కావచ్చు, మరొక రంగం నుంచి కావచ్చు, 5,200 కోట్ల రూపాయలు ఆయా కార్పొరేషన్ ద్వారా అప్పులు చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పటికే 14,000 కోట్ల రూపాయల అప్పులు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అప్పులు అన్నారే, జగన్మోహన్ రెడ్డి గారి అప్పుల మీద దాగుడు మూతలాడారే. 14 లక్షలని మీరు చెప్తారు, లేదు 4,42,000 కోట్లేనని నిర్మలా సీతారామన్ గారు చెప్తారు. మీరేమో శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు. శ్వేతపత్రాల్లో మీ అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాబోయే ముందు ఎంత అప్పు ఉంది,
తన కాలంలో ఎంత పెరిగిందో చెప్పడు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులకి ఎంత వడ్డీలు చెల్లించారో చెప్పరు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని బిల్లులు పెండింగ్ పెట్టారో చెప్పరు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఎన్ని ఆపారో చెప్పరు. కరెంటు బిల్లులు ఎన్ని ఆపారో చెప్పరు. మరి పసుపు కుంకుమ కింద వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి డబ్బులు తీసుకొచ్చి హడావుడిగా ఎంత వేశారో చెప్పరు. అది శ్వేతపత్రం ఎట్లా అవుతుంది? అసత్య పత్రం అవుతుంది, లేదా ఆరోపణ పత్రం అవుతుంది. మరి శ్వేతపత్రాలు రిలీజ్ చేసేటటువంటి మిమ్మల్ని సూటిగా సుత్తు లేకుండా అడుగుతున్నా. ప్రకృతి సంపదని వైఎస్ఆర్సీపీ వాళ్ళు దోచుకున్నారు అని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చి నెల రోజులు గడవలేదు. చరిత్రకు ప్రతిరూపమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి భౌగోళిక సంపదలు 29 భౌగోళిక సంపదలు ఉంటే వాటిలో ఒకటి విశాఖపట్నంలోని ఎర్రమట్టి దిబ్బలు. ఆ ఎర్రమట్టి దిబ్బలు మంచుతో కప్పుబడి ఉండేటటువంటి ప్రాంతంలో కాలం నుంచి సముద్రం నుంచి కొట్టుకొచ్చినటువంటి ఒండుతోటి మరి అవి ఏర్పడినాయి. అవి సహజ వనరు సంపదగా 29 భౌగోళిక అద్భుతాల్లో ఒకటిగా నేటి వరకు విరాజిల్లుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదా వైఎస్ఆర్సీపీ నాయకులు సంపదను కొల్లగొట్టారు, ప్రకృతిని పర్యావరణాన్ని దెబ్బతీశారు అని అంటే, అసలు పర్యావరణానికి ప్రత్యేకమైనటువంటి ఎర్రమట్టి దెబ్బల్ని అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే నేలమట్టం చేస్తున్నారు కదా. ఈ మాట వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపణ చేయలేదు. జనసేన పార్టీకి చెందినటువంటి కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా పర్యావరణం మీద ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి, పర్యావరణకు సంబంధించి కూడా ఆయనకి ఉన్నతమైనటువంటి పదవి ఉంది, బొలిశెట్టి సత్యనారాయణ గారు చేసినటువంటిది. దానికి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓనో మరి జాయింట్ కలెక్టర్ ఇస్తాడు. అది లేదు అక్కడ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు, కొంత ఎర్రమట్టి దిబ్బలు మట్టి కూడా పోయి ఉండొచ్చు, కానీ ఎవరో కోర్టుకు వెళ్ళి వాళ్ళు 280 ఎకరాలను సాధించుకున్నారు, అక్కడ వాళ్ళు సాధించుకున్నటువంటి ఎకరాల్లో పనులు చేసుకుంటున్నారు. అంటే 280 ఎకరాల్లో మట్టి దిబ్బలు కూడా ఉన్నాయా? ఎర్రమట్టి దిబ్బలు కూడా ఉన్నాయా? ఎర్రమట్టి దిబ్బలు కూడా రాసి ఇచ్చేశారా? సంపదను కాపాడతాం అనేటటువంటి మీ సంపద సృష్టించే మాట దేవుడెరుగు. ఉన్నటువంటి ప్రకృతి సంపదనన్నా కాపాడాలి కదా. అంటే మీరైతే ఒక న్యాయం, వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద అయితే అబాండాలు వేయటమా? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎంత బ్లడ్ అంటే ఎంత రక్తం చిందింది, శ్వేతపత్రం విడుదల చేయగలరా? మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్ని అత్యాచారాలు జరిగింది, శ్వేతపత్రం తీయగలరా? అసలు ఈ అత్యాచారాల మీద పార్టీలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చేసిందని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడతాను. ఎందుకంటే ఈ అత్యాచారం చేసిన వాళ్ళు అంతటితో ఆగకుండా ప్రాణాలు తీస్తున్నారు, హత్యలు చేస్తా ఉన్నారు. హత్యలు చేయటానికి ప్రధానమైనటువంటి కారణం, నేను కొంతమంది న్యాయశాస్త్ర నిపుణులకు ఫోన్ చేసి కనుక్కున్నాను. అత్యాచారం చేసింది కాకుండా మన ఆడపిల్లల్ని చంపేస్తున్నారేంటి వీళ్ళు అని అంటే, వాళ్ళు నాకు ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఏమిటంటే ఆ క్లారిటీ, ఒక హత్య చేస్తే జీవితం పడుతుందంట. జీవితం అంటే 14 years, అంటే 20 ఏళ్ళని వేస్తారు. ఆ సెలవులని అయ్యని పోయి 14 ఏళ్లలో అతను బయటకు వస్తాడు. కానీ
అత్యాచారం, అదే ముఖ్యంగా మైనర్ బాలికల మీద అత్యాచారం కానీ చేస్తే అది 30 సంవత్సరాల వరకు శిక్ష ఉండేటటువంటి అవకాశం ఉంది. అంటే 30 సంవత్సరాల పాటు శిక్ష, 35 సంవత్సరాల పాటు అంటే జీవితం, అప్ టు డెత్, టిల్ హిస్ డెత్ అతను జైల్లోనే ఉండాలి. దానికోసం అని చెప్పేసి అత్యాచారం చేసినటువంటి అమ్మాయి మరలా వచ్చి సాక్ష్యం చెప్పేటటువంటి పని లేకుండా మరలా వచ్చి సాక్ష్యం చెప్పింది అనుకోండి, ఇతనికి జీవితకాలం శిక్ష పడుతుంది. కాబట్టి మరలా వచ్చి సాక్ష్యం చెప్పే పని లేకుండా అత్యాచారం కన్నా హత్యకు చిన్న శిక్ష పడింది కాబట్టి శిక్ష తప్పించుకోవటం కోసం అత్యాచారంతో పాటు హత్యలు కూడా చేస్తా ఉన్నారు దుర్మార్గులు. వీటి మీద పార్టీలకు అతీతంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు, సహజమే. వైఎస్ఆర్సీపీ హయాంలో కన్నా కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుంచి 19 వరకు అత్యాచారాలు ఎక్కువ జరిగినాయి, దళితుల మీద దాడులు ఎక్కువ జరిగినాయి. గణాంకాలన్నింటినీ పక్కన పెట్టేసి వైఎస్ఆర్సీపీ హయాంలో మాత్రమే దళితుల మీద దాడులు జరిగినట్లుగా, అప్పుడు మాత్రమే అత్యాచారాలు జరిగినట్లుగా దుష్ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాన్ని పొందింది. కానీ ఇప్పుడు అంతకు మించినటువంటి అత్యాచారాలు కేవలం నెల రోజుల్లోనే జరిగిపోతా ఉన్నాయి. దీనికి నేను కేవలం తెలుగుదేశం పార్టీని లేదా కూటమి ప్రభుత్వాన్ని నిందించను. అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి. ప్రతి అత్యాచారం వెనుక కూడా పెద్దల ప్రవర్తన ఉంటుంది. నేను చేబ్రోలు రెడ్డిపాలెంలో జరిగినటువంటి అంశాన్ని స్వయంగా చేబ్రోలు రెడ్డిపాలెం వెళ్ళి కనుక్కున్నా. 7వ తరగతి చదివేటటువంటి శైలజ అనేటటువంటి అమ్మాయి చనిపోయిందంటే ఏదైనా హత్యే. దుర్మార్గమైనటువంటి నేచర్ ఉన్నటువంటి నాగరాజు అనేటటువంటి వాడికి మరణ శిక్ష పడాల. ఒక ముక్కలో చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉండగా చేసినట్టుగా ఆడపిల్లల ముఖం మీద యాసిడ్ పోసిన వాళ్ళని స్పాట్ లో కాల్చి చంపాడు రాజశేఖర్ రెడ్డి గారు. దట్ ఈస్ గట్స్. ఆ విధమైనటువంటి భయంకరమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళకి కల్పించాలి. శిక్షలతో పని లేదురా, మీరు చస్తారా బాబు అనేటటువంటి పరిస్థితి కల్పించాలి. పవన్ కళ్యాణ్ గారేమో అప్పుడేదో నీతులు చెప్పాడు, అప్పుడేమో పెడబొబ్బలు పెట్టాడు, ఇప్పుడేమో 9 ఏళ్ల మైనర్ బాలికను మైనర్లే చేర్చారు, మనం ఏం చేద్దాం చెప్పండి అని కూని రాగాలు పలుకుతా ఉన్నా. ఇది కాదు, సమస్యకు పరిష్కారం చేయండి. ప్రజల్ని ఎన్లైటన్ చేయండి. తల్లిదండ్రుల ప్రవర్తన బట్టే పిల్లలు ఆ విధంగా తయారవుతున్నారు. అసలు మీరు విద్యా రంగం మీద మీకు ఆసక్తి లేదు, హాస్పిటల్స్ మీద ఆసక్తి లేదు. కొత్తగా ప్రారంభమైనటువంటి 5 మెడికల్ కాలేజీలని ఆపేశారు, వాటికి నిధులు సమకూర్చలేమని చెప్పేశారు. ఇంతటి దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉందా? మరి విద్యకు అయ్యేటటువంటి ఖర్చు గురించి ఆలోచించరు. దీనికి సంస్కరణలు అవసరమా అంటారు. ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే యూట్యూబ్ లో చూసుకుంటే చాలు అంటారు. యూట్యూబ్ లో ఒక చదువు గురించే ఉంటుందా? యూట్యూబ్ లో అశ్లీలత ఉండదా? యూట్యూబ్ లో పిల్లలు చెడిపోయేటటువంటి మార్గాలు లేవా? పాఠశాలల్లో పిల్లలు చెడిపోయేటటువంటి అవకాశం ఉందా? ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు. మీ పరిపాలన ఇప్పటికే ప్రజల్లో మీ పరిపాలన మీద వ్యతిరేక పవనాలు వీస్తా ఉన్నాయి. ఇప్పటికే మీరు కళ్ళబొల్లి కబుర్లు చెప్పే అధికారంలోకి వచ్చారు. మీరు చేసేది ఏమీ లేదు. జగన్ గారి పాలనకు మీ పాలనకు తేడా ఏమీ లేదు. జగన్ గారి పాలనలో జరిగిన తప్పులు జరగవు అని చెప్పేసి మీరు చెప్పి అధికారంలోకి వచ్చారు. అంతకన్నా మీరు ఎక్కువ తప్పులు చేస్తా ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చి హామీ ఇచ్చిన ప్రకారం ఏదైతే సూపర్ 6 అమలు చేయవలసి వస్తుందో దానిని వాయిదా వేసుకోవటం
కోసం దానికి కుంటి సాకులు చెప్పటం కోసం మాత్రమే శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారు. అదే సందర్భంలో మీరు 100 కోట్ల రూపాయలనే ఖజానాలో వదిలిపెట్టి వెళ్ళినప్పటికీ కూడా మే 30వ తేదీ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జూలై 12వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి తాను ఏదైతే నవరత్నాలు ప్రకటించారో ఆ నవరత్నాలకు నిధులను కేటాయిస్తూ చాలా స్పష్టత ఇచ్చాడు ప్రజలకు. క్యాలెండర్ ప్రకారము సంక్షేమ రాజ్యం కానివ్వండి, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మిమ్మల్ని మించి ఆయన చేసుకుంటా వచ్చాడు. కానీ ఈ రోజున మీరు ఏదైతే ఆయన హయాంలో 60,000 కోట్లు 70,000 కోట్లు అవుతుంటేనే ఫస్ట్ తారీఖు వచ్చేసరికి మరి జీతాలుకి ఇటు పెన్షన్లకి డబ్బులు ఎత్తుకునేటటువంటి పరిస్థితి ఆయనకుంటే మీరు దాదాపు 1,50,000 కోట్లు పెంచి పారేశారు. దాన్ని 60,000 కోట్లని 60-70,000 కోట్లను రెట్టింపు చేసేశారు. దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కాక ఆయన జూలై 12న పెట్టినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని మీరు మరో 4 నెలల పాటు వాయిదా వేసి పారేశారు. ఇది ప్రజలను మభ్యపెట్టడం కాదా పవన్ కళ్యాణ్ గారు? ప్రజలను మభ్యపెట్టడం కాదా 40 ఏళ్ల సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు? ఎన్నాళ్ళ మోసం చేస్తారు ప్రజల్ని? ప్రతిసారి మోసం చేయటానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు చంద్రబాబు నాయుడు గారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి పొత్తులో కలిసి ఎంతో కాస్త కోస్త నిజాయితీ ఉందనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, నేను ఎందుకని ఆ పదాన్ని వాడుతున్నానంటే కాస్త కోస్త నిజాయితీ అనేటటువంటి పదాన్ని, బొలిశెట్టి సత్య గారు పవన్ కళ్యాణ్ గారి అనుమతి లేకుండా ఎర్రమట్టి దెబ్బల మీద ఆ ట్వీట్ పెట్టాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నామనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి పరోక్షంగా తెలియజేయటం కోసం తన పార్టీ ప్రతినిధి చేతే ఆ పోస్ట్ పెట్టించాడని చెప్పేసి నేను అంటాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరుండి వాస్తవాలు చెప్పండి ప్రజలకు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు పిఆర్సీ రద్దు చేస్తానన్నాడు, సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, వాస్తవ పరిస్థితులు చెప్పాడు రద్దు చేయలేమని. మీరు మితిమీరినటువంటి హామీలు ఇచ్చాం, మేము అధికారం కోసం గడ్డి తిన్నాం, మేము చెయ్యలేమని చెప్పేసి నిజం చెప్పండి. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికే నెలలు వాయిదాలు వేసుకుంటా పోయేటటువంటి మీరు సూపర్ 6 జోలికి ఎప్పుడు వెళ్తారు? ప్రజల ఆకాంక్షల గురించి ఎప్పుడు ఆలోచిస్తారు? ప్రజల్ని ఎంతో కాలం మీరు మోసం చేయలేరు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నమస్తే.